నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? గోదావరి జిల్లాలంటేనే మనకి సంక్రాంతి సంబరాలు. ఆ సంబరాల్లో భాగంగా మేము చేసే గ్రామ దేవత ఉత్సవాలంటే చెప్పనవలు కాదండి. ఎందుకంటే మనకి గ్రామ గ్రామ దేవతలు మాకెక్కువ ఉంటారనమాట. ఈ యొక్క గోదావరి జిల్లాలన్నీ కూడా మా గ్రామ దేవతలు ఎక్కువుంటారు. ఊరు పొలిమేరలో అమ్మవార్లు ఎక్కువుంటారనమాట. వాళ్ళకి శాంతి చేయడానికి ప్రతి ఏటా మనకి సంక్రాంతి సమయంలో వాళ్ళకి జాతరలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారనమాట. ఆ ఊరేగింపులు, ఉత్సవాలు, జాతరలు మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నా అండి. నిజంగా అయితే ఇక్కడ గ్రామ దేవతలందరూ కూడా ఏంటంటే, ఇక్కడ పంటలు ఎక్కువ వేస్తాం కాబట్టి, ఆ పంటలు కాపాడేది గ్రామ దేవతలని చెప్పి మేము నమ్ముతూ ఉంటాం అన్నమాట. ఆ ఊరున్న పొలిమేరల దేవతలే ఈ ఊర్లోకి ఏం బాక్టీరియా, వైరస్ అట్లా ఏం రాకుండా కాపాడతారని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. సో, వాళ్ళకి ఏటా జరిగే ఒక ఉత్సవాలనేది ఇప్పుడు సంక్రాంతి సమయంలో చేస్తూ ఉంటారండి. ఇప్పుడైతే మనకి వెంకటేశ్వర స్వామి గెటప్పులు, కాంతార గెటప్స్, ఇంతవటి కాళికాదేవి వేషాలు ఇలా ఎన్నో మనకి వేషాలు వేసుకుంటూ కనిపిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మనకి వచ్చిన భక్తులందరికీ చుట్టాలు వస్తూ ఉంటారు కదా! సంక్రాంతి అంటూ ఇటువైపు చుట్టాలు వస్తూ ఉండేవారు. సినిమాలు, షికారులు అన్నా కూడా ఇలా జాతరలంటే కూడా నలుగురు కలిసి చూస్తూ ఉంటారు. ఆ పండగ వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇలా మన పూర్వీకులు కూడా ఇలా జాతరలు జరిపిస్తూ ఉండేవారనమాట. దీంతో పాటు మనకి పూర్వం అంటే టైమ్ పాస్ అంటే ఈ జాతరలే అండి. ఇప్పుడైతే సినిమాలు, షికారులు, పార్క్స్ ఇవన్నీ వచ్చేసాయి గానీ ఇదివరకైతే మనకి జాతరలంటేనే అందరికీ టైమ్ పాస్ అన్నమాట. సో, దీని పరంగానే కాళికాదేవి వేషం వేశారు కదండీ! ఈ కాళికాదేవి అంటే కూడా చాలా అందరూ అనుకుంటుంటారు ఉగ్ర స్వరూపము. అంటే వానికెందుకు చూపిస్తాను అనుకుంటుంటారు కదా! సో, చాలా మంది తెలీదన్నమాట. లైక్ విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కానీ సిటీస్‌లో, ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న ఎవరికీ ఇలాంటి విషయాలు తెలీదన్నమాట. సో, వాళ్ళకి కొంచెం కూడా చూపిద్దాము. అసలు దాని సంబరాలు ఎలా ఉంటాయని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి ఈ క్లిప్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ మామూలుగా ఒక యాక్టింగ్ మాత్రమే అండి. లైక్ కంప్లీట్‌గా అలా చేసేస్తారు. అలా ఏం కాదు. జస్ట్ మామూలుగా ఒక యాక్టింగ్ మాత్రమే. నిజంగా కాళికా స్వరూపం ఎలా ఉంటుందో మనకు చూపించడానికి మాత్రమే ఇలా చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్‌గా చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇవన్నీ చేయలేం కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో, ఆ టైంలో వాళ్ళకి అమ్మవారులాగా వాళ్ళకి రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక వేషంలోనే ఆ ఉగ్రత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనన్నీ కూడా శాంతులు చేస్తూ ఉంటారనమాట. సో, చాలా చాలా నిష్టగా ఉంటారు ఈ వేషం వేసినప్పుడు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అండి. సో, ఇలా మరి ఎన్నో విశేషాలు మీకు పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయడం జరిగిందనమాట. సో, ఇలాగైతే మనకి మహిషాసుని మర్దిని అమ్మవారు, కాళికా అమ్మవారు ఎట్లా సంహారం చేసిందో ఇలా ప్రతి ఒక్క ఘట్టం చూపిస్తుండే. కానీ పురాణాల వరకు మనందరికీ చదివేవాళ్ళం కాదు కదండీ! పురాణాలు అంటే పెద్దవాళ్ళు మాత్రం చదువుతుండేవారు. కానీ వాళ్ళకి తెలియాలి కదా! అమ్మవారంటే ఎలా ఉంటుంది? జాతర అంటే ఎంత ఉంటుందో తెలియడానికి ఇలాంటి ఉత్సవాలు చేస్తూ ఉండేవారనమాట. నాటకాలు వేస్తూ ఉండేవారు. చింతామణి డ్రామాలు చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన సంప్రదాయాలన్నీ కూడా అందరికి తెలియడానికి అందరూ పురాణాల పుస్తకాలు చదవలేరు కాబట్టి ఇలా చూస్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి ఇదివరకు ఇలాంటి వేషాలు, జాతరలు, ఉత్సవాల్లో ఇలాంటి డ్రామాలను చేస్తూ ఉండేవారనమాట. సో, ఇలా అయితే వెనక వెంకటేశ్వర స్వామి వేషం చాలా అందంగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగా అనిపించారు. నిజంగా అలాంటి వేషాలు వేసినప్పుడు నిజంగా వాళ్ళలో ఒక దైవిక శక్తి వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఆ శక్తి లేకపోతే వాళ్ళు అంత అందంగా మనకు కనిపించరు కాబట్టి. సో, ఇట్లా మొత్తం వెంకటేశ్వర స్వామి వేషం వేశారు. ఆ తర్వాత మనకి వీళ్ళే మా ఊర్లో వచ్చి కృష్ణుడి వేషం వేశారనమాట. ఇవన్నీ కూడా మనకి కాంతార గెటప్స్, కాంతార స్టైల్స్ ఇలా మొత్తం చేస్తూ ఉన్నారండి. ఇదే కాకుండా మనకి ఇంకొక విశేషం ఏంటంటే, ఈ యొక్క జాతరలోనే మనందరం కూడా లైక్ ఏంటి బొమ్మలు పెడుతూ ఉంటారు. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి ఈ జాతరలనమాట. ఎందుకంటే ప్రతి వయసు పిల్లలు కూడా ఆనందింపజేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కొంచెం యంగ్ యూత్ వాళ్ళందరికైతే ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. చిన్న పిల్లలకైతే బొమ్మలు కొనుక్కుంటూ ఉంటారు వచ్చి. సో, చాలా ఉంటాయండి. అండ్ ఆ గ్రామ దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదనమాట. సో, కాంతార గెటప్ ఇదైతే చాలా ట్రెండింగ్ కాబట్టి ఈ కాంతార గెటప్ అనేది చాలా బాగా అందరూ వేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియో షేర్ చేశాను కదా! సేమ్ అదే ఇప్పుడు కూడా మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ కాంతార గెటప్ చాలా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్యన. దీంతో పాటు మనకి గరగలంటే ఏంటంటే సాక్షాత్ మనకి అమ్మవారి స్వరూపం అన్నమాట గరగలన్నీ కూడా. మన ఇంటికి అమ్మవారు వచ్చినందుకు కారణం గరగలే అన్నమాట అండి. ఈ గరగలంటే లైక్ మన ఊర్లో ఉన్న గ్రామ దేవతల స్వరూపాలు గరగలన్నమాట. సో, అందరింటికి అమ్మవారు రాలేదు కాబట్టి, ఆ విగ్రహం తీసుకురాలేదు కాబట్టి, ఈ గరగల రూపంలో మనం ఆ దేవతని మన ఇంటికి పిలుచుకుంటాం అన్నమాట. పిలిస్తే ఏమవుతుందంటే మనందరం కూడా పసుపు నీళ్ళు పోస్తారు. పసుపు నీళ్ళు పోసిన తర్వాత లైక్ ఆవిడకి చీర, తాంబూలం, సారీ ఇవన్నీ కూడా సమర్పిస్తారు. మన ఇంటికొచ్చిన ఆడపిల్ల మనం ఎలా సమర్పించుకుంటామో అదే విధంగా మన అమ్మవారికి కూడా సమర్పించుకుంటూ ఉంటామన్నమాట. ఈ యొక్క చీర, సారీ అని కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనకి పిండి వేస్తారండి. పిండి అంటే ఏంటంటే మనకి ఊర్లో ఉన్న నెగెటివ్ వైరస్, బాక్టీరియా ఇవన్నీ కూడా పొలిమేరలోనే ఆగిపోవాలి. మన ఇళ్ళలోకి ఏం రాకూడదని చెప్పడానికి ఇలా పిండి జల్లుతూ ఉంటారన్నమాట. పిండి జల్లడం అంటే అది కూడా మనకి అప్పుడే వచ్చిన ఫ్రెష్ బియ్యంతో ఆడించిన పిండి అనమాట అండి. సో, దాన్ని జల్లుతూ ఉంటారు.
దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ బ్యాక్టీరియా వైరస్ రాకుండా ఉంటాయి. ఇలా ఇంకా లాస్ట్ ఫైనల్ తెప్పోత్సవం అన్నమాట. తెప్పోత్సవం అంటే ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి మకర జ్యోతి అలా జరుగుతుంది కదా మనకి శబరిమలలో. అదే విధంగా ఇక్కడ మకర జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. మకర జ్యోతి తర్వాత స్వామివారిని ఊరేగింపు చేస్తూ ఉంటారు అనమాట. ఇలా కేరళ బ్యాండ్ తో పెట్టి ఇవన్నీ కూడా హంగులు ఆర్భాటాలు ఇప్పుడు వచ్చాయండి. ఎవరికైతే తెప్పోత్సవం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మన యూత్ కొంచెం అందరూ కూడా ఎగ్జైట్ అవ్వడానికి ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉన్నారనమాట. సో ఈ తెప్పోత్సవం అయితే చక్కగా స్వామివారిని చెరువులో ఊరేగిస్తూ ఉంటారండి. సో నాకు తెలిసి ఇదే వీడియో నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. సో ఒకసారి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. అండ్ మీరే ఊరు వెళ్ళారు సంక్రాంతి సంబరాలకి, ఎక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం చూసారన్న కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మీ గురించి ఆన్ చేస్తూ ఉంటాను. సో ఆ కామెంట్ సెక్షన్ లో మీకు ఏం ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పేసి. సో మళ్ళీ వచ్చి వీడియో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు సెలవు, నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. జై శ్రీరామ్.